నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ పబ్లిక్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. అయితే రాబోయే 24 ఎలక్షన్స్లో మరి కాంగ్రెస్ ఏపీలో పుంజుకునే అవకాశం ఉందా? అదేవిధంగా జనసేన టీడీపీ కలిస్తే ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి? మరి ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకున్నారో తెలుసుకుందాం రండి. సార్ చెప్పండి, షర్మిల జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు, ఒక ముఖ్యమంత్రి సొంత చెల్లెలు ఈరోజు వేరే పార్టీలో జరిగిన ఆపోజిట్గా, సో ఆమెకి ఏపీకి సంబంధించి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారని ఒక టాక్ నడుస్తుంది. ఒకవేళ ఆమె కనుక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయితే ఏపీకి సంబంధించి ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు? వాస్తవం చెప్పాలంటే అన్న వదిలిన బాణం ఈమె తెలంగాణలో ఒరగబెట్టి వచ్చారు. ఆమెకు సంబంధించినటువంటి కనీసం ఒక అభ్యర్థి చేత అట్లీస్ట్ తిరిగించలేని పరిస్థితి తెలంగాణలో. ఒక అభ్యర్థిని నిలబెట్టలేనటువంటి పరిస్థితి. ఆమెకు సంబంధించి ఏంటంటే ఏదో చేస్తామని చెప్పేసి అనుకుంటారు, ఏదో చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏంటంటే తెలంగాణలో ఒక ఊపు వచ్చింది కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి, అంటే తెలంగాణ ఉన్నటువంటి కోడలు పుట్టినలైనటువంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ ఏం పెడతారో నాకు తెలియదు. పోయినసారి వచ్చిన ఎలక్షన్స్లో కేవలం కాంగ్రెస్ పార్టీకి 1% మాత్రమే ఓటింగ్ వస్తుంది. మ్యాక్సిమం అయితే 3% అవుతుందేమో. దట్టు దానివల్ల అంటే పార్టీకి ఉపయోగం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆమెకు ఇవ్వడం వల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏం లేదనేది నాకు ఒక ఉద్దేశం. సో మరి నెక్స్ట్ ఎలక్షన్స్ విషయానికి వస్తే ఒకవైపు వైసీపీ, మరొక వైపు టీడీపీ, జనసేన. సో వైసీపీ మేము సొంతంగా వస్తున్నాం, మాకు ఎవరితో పొత్తులు అవసరం లేదు అంటున్నారు. మరి ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు జనసేనతో పొత్తు పెట్టుకుని వస్తున్నారు. సో ఎలా చూడొచ్చు దీన్ని మనం? పొత్తు లేదు అని చెప్పేసి పైకి చెప్పేటటువంటి మాటలు వేరే, లోపాయకారి ఒప్పందాలు చాలా ఉంటాయి. అది రాజకీయ పార్టీలకు సంబంధించి ఎన్నైనా ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఒక విషయం మాత్రం వాస్తవం. ఇక్కడ వాస్తవం చెప్పాలంటే టీడీపీ జనసేన కలిసి వస్తుంది అని చెప్పేసి అంటే ఒక లక్ష్యంతో వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడైతే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అరాచక పాలన ఏదైతే ఉందో దాన్ని తరిమేలనేటువంటి ఆలోచనే తప్ప వీళ్ళిద్దరు కలిసినంత మాత్రాన్ని కాదు. పోయినసారి ఎలక్షన్స్ ప్రకారంగా తీసుకుంటే దాదాపుగా 3%, 4% ఓటింగ్తో, అంటే దాదాపు 3,000, 4,000 ఓటింగ్తో దాదాపుగా, అంటే తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, లూజ్ అయినటువంటి సీట్ల సంఖ్య 67 సీట్లు ఉన్నాయి. దట్టు ఏంటంటే ఈరోజు వీళ్ళిద్దరు కలిసి రావడం వల్ల, అంటే ఆ 67 సీట్లలో కూడా డెఫినెట్గా ఈసారి కలిసి కానీ పోటీ చేస్తే ఉండేటటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ ఏదైతే ఉందో అది చీలని ఉందని చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగానే వీళ్ళిద్దరు కలిశారే తప్ప వేరేటటువంటి ఉద్దేశం అయితే లేదు. ముందు రాష్ట్రాన్ని ఈ యొక్క అరాచక పాలన నుంచి బయటపడాలనేటటువంటి వాళ్ళ ఉద్దేశాన్ని ప్రజలు గౌరవిస్తారనుకుంటున్నాను. ప్రజలు దాన్ని స్వీకరిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఫైనల్ ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు టీడీపీ జనసేన కలవడం వల్ల ఎవరికి ప్లస్ అవ్వచ్చు? టీడీపీ జనసేన ప్లస్ అంటే ఇది చాలా ఇదండి. టీడీపీ జనసేన రెండు కలవడం అనేది చెప్పాను కదా, విషయం అయితే మాత్రం ఇదే. కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్కి ఒక స్ట్రాటజీ లేదంటే మొన్నటిదాకా సిపిఎం అన్నారు, తర్వాత ఇలా రకరకాల మారుస్తున్నారు కదా. సో ఈ నేపథ్యంలో ఒకవేళ కలిస్తే టీడీపీ క్లాసు అంటున్నారు, అంటే జనసేన కాదు టీడీపీ క్లాస్ అదండి, ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవం చెప్పాలంటే టీడీపీ ఓటింగ్ అనేది ఏదైతే ఉందో, టీడీపీ ఓటింగ్లో పోయినసారి వచ్చినటువంటి ఎలక్షన్స్లో కూడాను టీడీపీ ఓటింగ్ మ్యాక్సిమం అయితే ఎక్కడ మిస్ కాలేదు. బట్ అంటే ఎక్కడ లూజ్ అయిందంటే ఏదైతే ఓటింగ్, అంటే స్టబన్గా ఉన్నటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం జనసేన పార్టీకి పడడం జరిగింది. ఈ స్టబన్ ఓటింగ్ అనేది మ్యాక్సిమం సంపాదించుకుంది. ఈ ఓటింగ్ ఆ ఓటింగ్ కలిస్తే కంపల్సరీగా విజయాన్ని సాధించవచ్చినటువంటి ఉద్దేశంతో చేశారు. కానీ వాస్తవం చెప్పాలంటే టీడీపీకి కానీ జనసేనకి కానీ ఇద్దరికీ కూడా లాసే. వాస్తవం చెప్పాలంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళకి కొంత లాస్ ఉంటుంది, వీళ్ళ వైపు నుంచి వీళ్ళకి కొంత లాస్ ఉంటుంది. బట్ అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఇదేంటంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తు దృష్ట్యా, మన పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వీళ్ళిద్దరు కలవడం అనేది అనివార్యం, తప్పదు, కలవాలి. ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం అనేది మెయిన్ టార్గెట్కి వీళ్ళు దిగుతున్నారు కాబట్టి హర్షించదగినటువంటి విషయం. డెఫినెట్గా ఫుల్ఫిల్ అవుతుంది. కావాలంటే ఇప్పుడు సర్వేలు చాలామంది చెప్తుంటారు, సర్వేలు చెప్పమని మేము చెప్తాం. సర్వేలు పెద్ద సమస్య కాదు. 130 నుంచి 150 దాకా వస్తాయి జనసేన టీడీపీ అలయన్స్ కింద మేము చెప్తాం, చెప్పడం కాదు. కానీ వాస్తవం గ్రౌండ్ లెవెల్లో ఏంటనేది దాదాపు 1.5 సంవత్సరం నుంచి నేను తిరుగుతూనే ఉన్నా గ్రౌండ్లో. నెల్లూరు సిటీకి సంబంధించి నెల్లూరు సిటీలో టోటల్ మీద నేను తిరుగుతున్నాను. దాదాపు 300 పైన రోజులు చిలుకలు నేను తిరిగాను. అక్కడ ఉన్నటువంటి అంటే గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నాను. ఒక ఆయన ఉన్నటువంటి మినిస్టర్ ఎవరైతే ఇంతకుముందు ఉన్నారో మాజీ మినిస్టర్ గారు,
ఆయన ఆ 2.5 సంవత్సరం పాటు జనాలకు కనిపించాల. ఇది ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ప్రజలు తిడుతున్నారు అతన్ని, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ గత ప్రభుత్వంలో నారాయణ గారు లాంటి వ్యక్తులు పోటీ చేయకుండానే ఒక పదవి తీసుకొని ఆ పదవికి న్యాయం చేశారు ఆయన. నెల్లూరు జిల్లాలో ఈరోజు ఎన్నో పార్కులు కానివ్వండి, ఎన్నో రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఎన్నో డెవలప్మెంట్ చేసినటువంటి చరిత్ర ఆయనకుంది. ఒక్క నెల్లూరే కాదు, అటు వైజాగ్ పురపాలక సంఘం గురించి కానీ, విజయవాడ పురపాలక సంఘం కానీ చాలా వరకు డెవలప్ చేశారు. దట్టు గుంటూరు కానివ్వండి, ఆయన హయాంలోనే డెవలప్మెంట్ బాగా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా అనుకున్నారు, అనవసరంగా మేము ఇతను ఓడించాం, ఈసారి డెఫినెట్గా అతను గెలిపించాలనేటటువంటి కాంక్షతో జనాలు ఉన్నారు. కోర్స్ జనసేనకు ఒకవేళ ఇచ్చినప్పటికి కూడా ఆయన నీతిగా నిజాయితీగా ఆయనే చెప్తున్నారు, నేను జనసేనకైనా సరే దగ్గరుండి గెలిపించుకుంటాను నేను అని చెప్పేసి. దీన్ని హర్షిస్తున్నాం. రేపు ఆయనకి ఇచ్చినా, జనసేన పార్టీకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా కానీ చేయడానికి మేము కూడా కార్యకర్తలుగా మేము సిద్ధంగానే ఉన్నాం. సో ఇది ఇవాళ పబ్లిక్ టాక్ కార్యక్రమం. మరి ప్రజలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది అయితే మాత్రం కరాఖండిగా తేల్చి చెప్తున్నారు, షర్మిల ఏపీలోకి వచ్చినప్పటికి కూడా ఎలాంటి ఉపయోగం ఉండదని. మరి చూడాలి మరి ప్రజల అభిప్రాయం, అదేవిధంగా చివరిగా ఓటర్ ఎలాంటి తీర్పుని ఇవ్వబోతున్నాడు. ఇది ఇవాళ పబ్లిక్ టాక్ కార్యక్రమం. కెమెరా పర్సన్ సునీల్తో జోసఫ్, హిట్ టీవీ నెల్లూరు నుంచి.